రాజారాం గారు, నీకేది ఏమైంది సార్? అనాథాశ్రమం కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో. ఏమండి, మీరు ఒకసారి వెళ్లి జడ్జి గారిని కలిసి రండి. పదం లాయర్ గారు. స్వామి, ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. చెయ్యని తప్పుకు ఆయన దోషిగా నిలబడకుండా చూడు. కనపడకుండా కన్నీళ్లు దాచగలవు, కానీ ఆ కళ్ళలో బాధ దాచలేవు. ఇంకా నన్ను దూరం చేయకపోతున్నా. అన్నయ్యకు తమ్ముళ్ళ కాదు, తల్లి కొడుకులా అడుగుతున్నా. జీకే అన్నయ్య వెనకాల ఎందుకు పడుతున్నాడు? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టుతున్నా. ఏం జరిగింది? ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అన్నయ్య గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు. సర్వే భవంతు నిరామయః. అందరికీ నమస్కారం. సేంద్రియ వ్యవసాయం గురించి, సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసింది ఏం లేదు. మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు. అది మన దేశ సంపద. ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి. ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి. అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా ఓ పార్ట్ అయిపోయాయి. ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి. మన ఆడపిల్లలు 10 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. తల్లి అవడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు. మన తల్లి ఆరోగ్యం పాడైతే నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు ఈ రెండే మనిషిని కాపాడతాయి. సర్వే జనా సుఖినో భవంతు. రాజారాం గారికి ఇండియన్ ఫుడ్ ఫోరం తరపున ద బెస్ట్ హెల్దీ ఫుడ్ అవార్డు ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం. సరిగ్గా అదే సమయంలో ఎక్స్పోర్ట్కే కాదు, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నా. మీ అన్నయ్య ఇచ్చిన రిపోర్టు వల్ల జీకే ప్రొడక్ట్స్ కొన్ని బ్యాన్ అయ్యాయి. జీకే బ్రాండ్ నేమ్ మార్చి అవే ప్రొడక్ట్స్ ని మళ్లీ అమ్మడం మొదలు పెట్టాడు. ఒకరోజు మీ అన్నయ్య అరేంజ్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జిబిషన్ లో పాపారావు పర్మిషన్ లేకుండా తన అల్లుడు జీకే ఫేక్ ఫుడ్ ఆర్గానిక్ స్టాల్ పెట్టాడు. దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్, దే కెమికల్ ప్రొడక్ట్స్. అసలు ఈ స్టాల్ ఎవరు పెట్టనిచ్చారు? వెర్ ఇస్ ఎంట్రీ పాస్? రాజారాం ఒక్క నిమిషం లేటుగా వచ్చేసరికి అబ్బాబ్బాబ్బా. మేనేజర్ చెప్పొచ్చు కదా, ఇది బయట వాళ్ళది కాదు, మన పాపారావు గారిదని. నీ కల్తీ మారలేదు, నువ్వు మారలేదు. జీకే బ్రాండ్స్ నీలా నాలా కాదు, ఇంటర్నేషనల్. మీ అన్నయ్య జీకే ప్రొడక్ట్స్ లో ఉన్న కల్తీని మీడియా ముందు బయట పెట్టారు. పర్మిట్ చేసిన కెమికల్స్ ని ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్. సే నో టు జీకే ఫుడ్స్. ఈట్ ఫుడ్, నాట్ కెమికల్స్. జీకే ఫుడ్స్ ఆర్ బ్యాడ్. మీ అన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల జీకే షేర్స్ పడిపోయాయి. జీకే గ్రూప్ తో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఆగిపోయాయి. ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో జీకేలో భయం మొదలైంది. దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్యని బెదిరించాడు. భోజనం చేసే వాళ్ళని అర్ధాకలతో లేపడం సంస్కారం కాదని నీకు తెలీదా? చూడు, మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకొచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్ళి జీకే ఫుడ్ ఈస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే, లేకపోతే చాలా కోల్పోతా. నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను. జనానికి జీకే విషమమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు, కానీ జీకేలో ఎంత విషముందో ముందు ముందు తెలుసుకుంటా. ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా ఆనవాయితీ. అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.
ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. సిస్టర్ ఇంక్రీజ్ ఆక్సిజన్ లైన్. ఓకే సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీబాబా హోటల్స్ అన్నిటి మీద రైడ్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి సుఖీబాబా హోటల్స్ మూతపడేలా చేశాడు. అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని మీ అన్నయ్యను అరెస్ట్ చేయించాడు. బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యని బాధగా ఉంది కదా. నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆగదు. నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా. టోటల్ గా నీ లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా. భయపడేవాడినే అయితే నీ లైసెన్స్ ఆపేవాడినే కాదు. నేను జైలుకి వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది. భయపడి మిమ్మల్ని ఇలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి. నా పరువు కంటే నాకు జనాల ప్రాణాలే ముఖ్యం. దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు. రండి బాబు గారు, నమస్కారం. కూర్చోండి. కూర్చోడానికి రాలేదండి. ఏమైందండి? మీ హోటల్ మూతపడితే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం. మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా, బయటపడతారులే అనుకున్నాను. కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్లు మీకు ఎగనెస్ట్ గా ఉన్నాయండి. శిక్ష పడితే మీరు దోషి అవుతారు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి. ఉంటాను. అన్యాయంగా వాడు పెట్టిన తప్పుడు కేసుల నుంచి బయటపడడానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చావు. ఇంత జరుగుతున్న ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు వదినా? బాబాయ్, ఎట్టి పరిస్థితులను విక్కీకి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు. ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు. వాడెక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి. మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి. అది నిజం చేస్తా. కానీ ఈ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు వదినా. You are calling is not answering. Please call again later. The person you are calling is not answering. Please call again. ఫోన్ లిఫ్ట్ చేయడు. రేపు ప్రదీప్కి ఎమ్మెల్యే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్. వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గాని ప్రదీప్కి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకుని ఉంటాడు. ఆ భయాన్ని నాకు వదిలే. నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా? ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్. రేపు ఉదయం రెడీగా ఉండు. ఎంగేజ్మెంట్కి వెళ్దాం. ఓకే?